హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహి విహారీ. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వెంకటేశ్వర స్వామి కలియుగ ఆరంభంలో భూమి మీదకు వచ్చే క్రమంలో స్వామివారు మొట్టమొదట ఎక్కడ అడుగు పెట్టారో ఆ క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాము. అది తిరుమలగిరి క్షేత్రము. ఇది నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ హైవేలకు కిలోమీటర్ దూరంలో, జగ్గేపేట ఆటో నగర్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైవే నుంచి. అలాగే చిల్లకల్లు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రము. ఈ క్షేత్రం పేరు తిరుమలగిరి క్షేత్రము. ఇది ఈ స్వామివారు ఇక్కడికి వచ్చిన మొట్టమొదట అడుగు పెట్టినప్పుడు ఇక్కడ పుట్టలో వెలిశారు స్వామివారు. ఆ విశేషాలు వివరాలు తెలుసుకుందాము, ఆలయ దర్శనం చేసుకుందాము. పదండి, వెళ్దాం, చూద్దాం. ఫ్రెండ్స్, వైకుంఠంలో స్వామివారు ప్రతి అవతారంలో నేను ముందు, నా తర్వాత నీవు వస్తున్నావు కదా, ఈసారి కలియుగంలో ముందు నువ్వు వెళ్ళు అని స్వామివారు అమ్మవారికి చెప్తారు. దానికి అమ్మవారు ఒప్పుకోరు. మీ వెంటే నేను అని చెప్తారు అమ్మవారు. వీరు ఈ డిస్కషన్లో ఉండగా భృగు మహర్షి వస్తారు. ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో కోపం వచ్చిన మహర్షి స్వామివారి వక్షస్థలం మీద కాలితో తంతారు. వక్షస్థలం గుండెల్లో స్థానం, లక్ష్మీదేవి ఉండే స్థానం. నేను ఉండే స్థానంపై తంతే కోపం రాకుండా మహర్షి కాళ్ళు పట్టుకున్న స్వామిని చూసి అమ్మవారు అలిగి అక్కడి నుంచి భూమి మీదకు వస్తారు. అలా వచ్చిన లక్ష్మీదేవి మొదట నాటి చీకటి ఖండం, నేడు అమెరికా అయిన కాలిఫోర్నియాలో ఉంటారు. కాలిఫోర్నియానా అని ఆశ్చర్యపోకండి, తెలుసుకోండి. అలా తర్వాత స్వామివారు భూమి మీదకు వచ్చిన మొదటి ప్రదేశం ఈ తిరుమలగిరి. ఇక్కడ పూర్తిగా పుట్టలో శయనిస్తారు. తర్వాత ద్వారకా తిరుమలలో సగం పుట్టలో ఉంటారు. ఆ తర్వాత తిరుమలలో పూర్తిగా స్వామివారి దర్శనం ఇస్తారు. వైకుంఠం నుంచి వచ్చిన స్వామివారు మొదట ఈ తిరుమలగిరి క్షేత్రంలో పుట్టలో శయనిస్తారు. పుట్టలో ఉన్న స్వామివారికి ఆవులు పాలు పోస్తూ ఉండటం చూసిన పశువుల కాపరి గొడ్డలతో పుట్టని నరుకుతాడు. అది స్వామివారికి తగులుతుంది. స్వామివారు ఆ పశువుల కాపరిని శపించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ద్వారకా తిరుమల వెళ్తారు. నెక్స్ట్ ద్వారకా తిరుమలలో సగభాగం పుట్టలో ఉంటారు. ఆ తర్వాత తిరుమలలో వెళ్తారు. తిరుమలలో పూర్తి మన రూపం చూపిస్తారు స్వామివారు. అంటే మొదట ఈ తిరుమలగిరి క్షేత్రం, రెండవది ద్వారకా తిరుమల, మూడవది తిరుపతి అన్నమాట. మొదటగా ఇక్కడకు వచ్చారు కాబట్టి స్వామివారు ఒక్కరే ఈ క్షేత్రంలో ఉంటారు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా శివుడు ఉంటాడు. ఈ క్షేత్రంలో సాయంత్రం అయితే ఎవ్వరూ ఉండరు. స్వామివారు పాము రూపంలో ఉంటారు అని అందరూ అంటుంటారు. పూర్తి వివరాలు ఆలయ ప్రధాన అర్చకుల ద్వారా, విక్రమాదిత్య గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ తిరుమలగిరివాసాయ తే నమో నమః. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంతా కూడా పుట్టలో ఉంటారండి. కలియుగ ఆవిర్భావంలో వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వచ్చి మొట్టమొదట వెంకటేశ్వర స్వామి వారు భూమి మీద అడుగుపెట్టినటువంటి స్థలం అన్నమాట ఇది. స్వామి రావటం, పుట్టలో కూర్చోవటం, ఆవులు వచ్చి పుట్టలో పాలు కురిపిస్తుంటే ఇంతలో ఒక యాదవుడు వచ్చి గొడ్డలతో కొట్టినప్పుడు స్వామివారు ఆ యాదవుడికి శాపం పెట్టి ఈ కొండ మీద అలిగి తిరుపతి వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి. తిరుమల వెళ్ళిపోయాక వెళ్ళక నుంచి ఆయన తిరిగి రావటం కోసం ఈ కొండ మీద దేవతలు మొత్తం కూడా భారద్వాజ మహర్షి తపోబలం చేత స్వామివారి శంఖ చక్రాదులతో తిరిగి వస్తే, మానవ రూపం మాకొద్దండి, మేం ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకోవాలి, అటువంటి రూపం ప్రపంచంలో మళ్ళీ ఎక్కడా కనిపించకూడదని చెప్పేసి దేవతలందరూ కూడా వేడుకుంటే తథాస్తు అని చెప్పేసి అర్చనాది రూపంగా ఆయన నివసించినటువంటి మట్టి పుట్టనే శిలావల్మికంగా రాతి పుట్టగా మలుచుకొని ఆ పుట్టకుండేటటువంటి కోవల్ని నామాలుగా చేసుకుని ద్వాదశోర్త పుండ్రాలు అన్నమాట. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, వృషికేశ, పద్మనాభ, దామోదర అనేటటువంటి 12 నామాలతోటి స్వామివారు ఓ తేజోపుంజంగా ఇక్కడ విరాజులతో ఉన్నారు. రాతి పుట్టకి నామరూపంలో దర్శనమిస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామి. ఇప్పటికేంటంటే ఆనవాయితీ
మనకేంటంటే ఉదయం అంతానేమో మనం పూజలు చేస్తుంటే రాత్రిపూట భారద్వాజ మహర్షి మనకి తూర్పుగా ప్రవహించేటటువంటి కృష్ణానది ఒక్క పాయ చీలి స్వామివారి తిరుమలగిరి కొండవైపుకు తిరిగి స్వామికి నమస్కరించుకొని, అంటే దాని ఉత్తరవాహిని అంటారనమాట, మళ్ళీ తూర్పుగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఉత్తరవాహిని తీర్థాన్ని తీసుకొచ్చి రాత్రిపూట భారద్వాజ మహర్షి అర్చనాది విధులు నిర్వహిస్తూ ఉంటారని చెప్పి విశేషం అనమాట. రాత్రిపూట భారద్వాజ మహర్షి వచ్చి వెళ్ళారనడానికి తార్కాణం ఏంటంటే, పొద్దున్నే తలుపులు తెరవగానే వెంకటేశ్వర స్వామి చుట్టూరా నీళ్ల తడి ఉంటుంది అనమాట అండి. అదే ఇక్కడ విశేషం అనమాట. రాత్రిపూట మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా పెద్ద గిన్నె నిండా పాలు పెట్టేసి వెళ్ళిపోతాం. పొద్దున్నే తలుపులు తెరవగానే పాలు ఉండవండి, స్వామి తాగేస్తారని చెప్పి విశేషం అనమాట. ఈ కొండ మీద స్వామివారు ఏంటంటే సర్పరూపంలో సంచరిస్తూ ఉంటారనమాట. స్వామివారి ఎడమ వైపున వరాహస్వామివారి దర్శనం అవుతుందండి. మనకేంటంటే స్వామివారి దర్శనం అవ్వగానే పక్కన వరాహస్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మొట్టమొదటి స్వామివారు భూమి మీదకి పాదం మోపినప్పుడు ఈ కొండ మొత్తం కూడా జలమయం అయిపోతుంది కదా. ద్వాపర యుగం అయిపోయి కలియుగం ప్రారంభమవుతుంది కదా. ఆ కలియుగంలో మొత్తం కూడా జలమయం అయిపోయినప్పుడు ఎవరి దగ్గర నుంచి భూమి కావాలన్నా సరే వరాహస్వామి దగ్గర నుంచి అడిగి తీసుకోవాలన్నమాట. మన వెంకటేశ్వర స్వామి కూడా భూమిని అడిగి తీసుకున్నారు. 3 అడుగుల భాగాన్ని ఇచ్చారనమాట అండి. ఆ 3 అడుగుల్లోనే మన వెంకటేశ్వర స్వామి వెలిశారు. అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ప్రాముఖ్యత, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వగానే వరాహస్వామి వారి దర్శనం చేసుకుంటాం. ఈ కొండ చుట్టూరా ఏంటంటే 9 మంది ఆంజనేయ స్వాములతోటి కొండ మొత్తం కూడా అష్టదిగ్బంధనం చేయబడింది అనమాట. ఎలా అంటే ఆంజనేయ స్వామి వారి తలకాయ భాగం వరకు బయటకు వచ్చేసి శరీర భుజస్కంధాల వరకు కూడా బయటకు వచ్చి మిగతా శరీర భాగం అంతా కూడా పొట్ట లోపలికి ఉంటుంది. అలా ఎక్కడంటే మనకి ఘాట్ రోడ్ లో పైకి వచ్చేటప్పుడు 9వ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. అలానే కొండ చుట్టూరా ఉంటారనమాట. స్వామివారి భూలోకంలో అడుగు మోపేటప్పుడు ఈ చుట్టుపక్కల నదీ జలాలు లేవని చెప్పేసి ఆగ్రహంతో ఎడమ పాదం నొక్కేటప్పటికి ఎడమ పాదంలోంచి కోనేరు ఉద్భవించింది. దీంతో పాటుగా కుడిపాదం కొండ మీద వేసేసి పావుకోళ్లు లోపల గర్భాలయంలో విడిచి స్వామివారి పుట్టలో పవళించి ఉన్నారనమాట. ఇక్కడ తపస్సు చేసుకున్నారు కాబట్టి అదే ఇక్కడ విశేషం అనమాట అండి. దీంతో పాటుగా పైన శివాలయం, శివుడు వెంకటేశ్వర స్వామికి క్షేత్రపాలకుడు. మనకేంటంటే ఇక్కడ దర్శనం అవ్వగానే క్షేత్రపాలకుడి దర్శనం విశేషం అనమాట. ఇక్కడ శివకేశవులు ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు. దీంతో పాటుగా సంతానం లేని వాళ్ళు, కళ్యాణం కాని వాళ్ళు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న మాత్రము చేతనే కళ్యాణము మనకి సంతానం వెంటనే అందుతుంది. దీంతో పాటుగా కుజదోషం ఉన్నవాళ్ళు, రాహు కేతుగ్రస్త దోషాలు ఉన్నవాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి అభిషేకము దర్శన మాత్రం చేతనే ఉపశమనం కలుగుతుంది అనమాట. మనకేంటంటే కొండ మీద శివాలయంలో బిల్వ వృక్షం ఉంటుంది. దానికేంటంటే సంతానం లేని వాళ్ళు ఆ ముడుపు కడితే సంతానం అందుతుందని చెప్పేసి ఇప్పటికీ విశేషం అనమాట. ఇక దీంతో పాటుగా మన తిరుమలగిరి క్షేత్రానికి మనకేంటంటే చిల్లకల్లు నుంచి 3 కిలోమీటర్లు, జగ్గాయపేట నుంచి 10 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 70 కిలోమీటర్లు, సుమారుగా హైదరాబాద్ నుంచి వచ్చేసి 250 కిలోమీటర్లు సుమారుగా ఉంటుంది. ఇక్కడ మనకేంటంటే ఈ చుట్టుపక్కల 4 రాష్ట్రాల ప్రజలు కూడా స్వామివారి దర్శనార్థం వస్తూ ఉంటారు. మనకేంటంటే ఉగాది ముందు వచ్చే 4 శనివారాలు, పాల్గొన శనివారాలు 4 కూడా పెద్ద శనివారాల కింద వేస్తారు. మనకేంటంటే ఒక్కో శనివారం కొద్దిగా పెరుగుతూ మనకి చివరి వారం అయినటువంటి పెద్ద శనివారం రోజున లక్షల్లో జనం వస్తారండి. దీంతో పాటు ఉగాది పండుగ లోపు రైతు వారు ఏంటంటే పంట వేసేటప్పుడు ఆవు ఈనేటప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కుంటారనమాట. పంటలో కొంత భాగం మనకేంటంటే వెంకటేశ్వర స్వామికి తీసి పక్కన పెట్టుకుంటూ ఉంటారు. తేలేకపోయినా, తేవడం మర్చిపోయినా ఇంట్లో ఆవు కూడా పాలవదనమాట అండి. అంత విశేషం అనమాట. దీంతో పాటుగా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా స్వామివారి దగ్గరకు వచ్చి వారి స్వామివారి దర్శనం మాత్రం చేతనే కోరికలన్నీ నెరవేరి స్వామి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, నచ్చిందా ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.